పులికాట్ తీరం పులకించింది. ఫ్లెమింగోలు సందడి చేశాయి. కనుచూపు మేర ఉప్పు నీటిపై ప్రాణం పోసుకున్న తెల్లదనం కనువిందు చేయగా పుట్టింటికొచ్చిన అతిథులకు పుట్టేడు ఆనందం దక్కింది. పక్షి ప్రేమికుల కేరింతలు, పిల్లల ఉత్సాహం నడుమ పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రాల విశిష్టతలను తెలియజేయడంతో పాటుగా వాటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఏటా సూళ్లూరుపేట వేదికగా 3 రోజుల పాటు నిర్వహించే పక్షుల పండుగ శుక్రవారం నాడు ప్రారంభమైంది. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య పక్షుల పండుగను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కళాకారుల సందడి మధ్య ర్యాలీగా ఫ్లెమింగో ఫెస్టివల్ వేదిక వరకు వెళ్లి అక్కడ ఫెస్టివల్ బెలూన్ ఎగరవేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటుంది. శ్రీహరికోట, చింతవరం, మొనపాలెం, మునుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి. ఈ విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేల మైళ్లు ప్రయాణించి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆవాసమని ఇది చెబుతూ ఉంటారు. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం మాత్రం నేలపట్టే. సముద్ర రామచిలుకలుగా పిలువబడే ఫ్లెమింగోలు, గోడబాతులుగా పిలువబడే పెలికాన్ పక్షులు, ఎర్రకాళ్ల కొంగలు, నల్లకాళ్ల కొంగలు, సముద్రపు పావురాళ్లు, గ్రే హార్న్గా పిలువబడే నారాయణ పక్షులు, నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటి కాకులు, చింతపక్కలు, నత్తగుల కొంగలు, చుక్కమూతి బాతులు, సూదిమోన బాతులు, స్వాతి కొంగలు ఇలాంటివన్నీ కూడా అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఈ సమయంలో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలా మొత్తం 46 రకాల పక్షులకు నేలపట్టే ఆతిథ్యం ఇస్తోంది. పెలికాన్ రకానికి చెందిన పక్షులకు నేలపట్టు హాట్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్, కజకిస్తాన్తో పాటుగా హిమాలయాల నుంచి ఇక్కడికి ఈ పక్షులు తరలి వస్తాయి. ఏటా అక్టోబర్లో వీటి రాక ప్రారంభమవుతుంది. ఇక్కడకు వచ్చాకే తమ జతను వెతుక్కుంటాయి, గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలతో కలిసి 6 నెలలు అంటే సరిగ్గా మార్చి నెలకు తమ దేశాలకు పయనమవుతాయి. ఈ నేలపట్టు అభయారణ్యంలో తోడేళ్లు, లోరిస్ జాతి కోతులు, చుక్కల జింకలు, తాబేళ్లు, పావులు కూడా ఉన్నాయి. విదేశీ పక్షులకు ఆతిథ్యం ఇస్తున్న పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం కూడా అందిస్తామని మంత్రి తెలిపారు. మాకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో కూడా ఒక సిగ్నిఫికెంట్ టూరిస్ట్ అట్రాక్ట్ ప్లేస్ పెట్టమని చెప్పారు. మరి నెల్లూరు జిల్లాలో అయితే సూళ్లూరుపేట ఎదురంగాలు కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి
పెద్దలందరూ సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత టూరిస్ట్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఈ ఉత్సవాలు మన వాసన చేయి చాలా మంచిది, మన హెరిటేజ్ సక్సెస్ అవుతుంది. ఈ 3 రోజులు కూడా విజయం కావాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విదేశీ పక్షులు ఖండాంతరాలు దాటి మరీ నేలపట్టు వచ్చి పిల్లలు పెట్టడం, ఆ తర్వాత సీజన్ అయిపోయాక వెళ్ళిపోయి మళ్లీ రావడం చూస్తుంటే ఓ వింత అనుభూతి కలుగుతోందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విదేశీ పక్షులకు ఇక్కడ వాళ్ల ఆతిథ్యం అంతలా ఉండబట్టే అవి కూడా పుట్టింటికి వచ్చినంతగా అనుభూతిని పొందుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా అయితే నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి స్టూడెంట్ కాబట్టి నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ 2002లో చదువుతున్నప్పుడు నేలపట్టు అనే ప్రాంతం గురించి చదవడం జరిగింది. యాక్చువల్గా నాకు నేలపట్టు అనేది నెల్లూరు జిల్లాలో ఉందని మనకి ఇలా దగ్గర ఉందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. నా 10 years తర్వాత నేలపట్టులో ఇట్లాంటి పక్షులు అనేటివి చాలా దేశ విదేశాల నుంచి రావడం అనేది కూడా, ముఖ్యంగా సైబీరియన్ నుంచి కానీ, రష్యా, అమెరికా నుంచి కానీ ఇక్కడికి కొంగలు అనేటివి వింటర్ సీజన్లో ఇక్కడికి వచ్చి వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్కి అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ వింటర్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడం, ఇది ఒక మెకానిజం చూస్తూ ఉంటే అంతు చెక్కినటువంటి ఇదిగా ఉంది నాకైతే. ముఖ్యంగా ఇంత పెద్ద ఫెస్టివల్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా దేశంలో ఈ నెల్లూరులో నేలపట్టు అనే ప్రాంతంలోకి ఈ పక్షులు రావడానికి కూడా మిగతా చాలా ప్లేసులు ఉన్నాయి. ఇక్కడికే ఎందుకు వస్తూ ఉన్నాయి, మిగతా ప్రదేశాలకు ఎందుకు రాలేదనేది కూడా మాకు అంతు చెక్కినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది ఇక్కడుండే వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడుండే ప్రజల యొక్క వీళ్ళు పక్షుల్ని ప్రేమించే విధానం కానీ, అది ఈ ప్లేస్లో వేరే ఎక్కడికైనా వెళ్తే పక్షులను వాళ్ళు కొట్టి తరిమేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చాలా ప్రేమతో ఈ పక్షులను ఇక్కడ ఉంచుకోవడానికి కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటి యొక్క సంరక్షణ చాలా బాగా చేయడం వల్ల ఇవి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పక్షులు మళ్ళీ తీసుకురావడం, ఈ మధ్యలో మళ్ళీ ఈ పిల్లల్ని ఇక్కడ కనేసి వెళ్ళడం, ఇలాంటివి నేను సార్ చెప్తున్నప్పుడు ఏదో ఒక ఊహలాగా అనుకున్నాను. కానీ దీన్ని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అవును. సార్ పేరు భాస్కర్, మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బాగున్నాయి పక్షులు కానీ, అది కానీ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బైనాక్యులర్ లెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, అది వాటర్ ఫెసిలిటీ అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం. సూళ్లూరుపేట వేదికగా జరిగిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. సూళ్లూరుపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సాధించిన విజయాలపై శ్రీహరికోట అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల జరిగిన చంద్రయాన్ 2 ప్రయోగం సంబంధిత వివరాలతో పాటుగా చంద్రమండలంపై ల్యాండ్ రోవర్ ఎలా దిగుతుందో నమూనాల ద్వారా ఏర్పాటు చేయడంతో దీన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. మరోవైపు సూళ్లూరుపేట హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. స్థానిక కళాకారులతో డాన్స్ ప్రోగ్రాంలు, పాట కచేరీలు ఆకట్టుకున్నాయి. చిత్రలహరి, వెంకీమామ చిత్రాల హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టీం చేసిన కామెడీ షో ప్రేక్షకులతో నవ్వులు పోయించింది.